గగన్ భూమి గొంతు పట్టి నులిమేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళి ఉంటాడు. ఆ సంఘటనని భూమి తలుచుకుంటూ కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే శివ అక్కడికి వచ్చి, అక్క ఇది కరెక్ట్ కాదక్క, ప్రతి దానికి కూడా బావ నిన్ను నిందిస్తూ ఉన్నాడు, నువ్వే తప్పు చేశావని మాట్లాడుతున్నాడక్క, ఇప్పుడు ఏకంగా నీపై చెయ్యే చేసుకున్నాడు, పదక్క ఇక్కడ ఉండనవసరం లేదు వెళ్ళిపోదాం అని శివ భూమి చేయి పట్టుకొని లాగుతూ ఉంటాడు. అయితే భూమి కూర్చున్నది కాస్త అస్సలు కదలకుండా, శివ ముందు నువ్వు వచ్చి కూర్చో, నేను నీతో మాట్లాడాలి, ఇప్పుడు హాస్పిటల్కి మామయ్య వచ్చినందుకు బావకి కోపం వచ్చింది, నేనే మామయ్యని హాస్పిటల్కి వచ్చేలా చేశానని నా బావ నన్ను కొట్టాడు, ఇప్పుడు మన కోపం మనం ఎవరి మీద చూపిస్తాము, ఇష్టమైన వాళ్ళ మీదే కదా మనం మన కోపం చూపిస్తాము అని భూమి చెప్తుంది. బావ నిన్ను అసలు భార్యే కాదని అంటున్నాడక్క, నీ మీద అసలు ప్రేమే లేదని చెప్తున్నాడు అని శివ ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు. మా మధ్య బంధం ఈ తాళితో మాత్రమే ఏర్పడింది కాదు, పసితనంలో ఏర్పడింది, బావ దూరమైతే నేను తట్టుకోలేను అని భూమి చాలా ఏడుస్తూ గగన్కి తన మీద ప్రేమ ఉందని శివకి నచ్చ చెప్తూ ఉంటుంది. మా గొడవలకి కారణం ప్రేమ, మా ఇద్దరిది కొండంత ప్రేమ, మీ బావది నాపై కొండంత ప్రేమ ఉంది, ఆ కొండంత ప్రేమని పొందటం నా అదృష్టం అని భూమి సంతోషంగా చెప్తూ ఉంటే ఆ మాటలు విని శివ కూడా కొంచెం సంతోషపడుతూ ఉంటాడు. ఇంకోవైపు ఇంకా శారద కోలుకోలేదని గగన్ బాధపడుతూ ఉంటాడు.